మనకి రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ గురించి ఒక అప్డేట్ వచ్చింది, గుర్తుందా? ఏంది అప్డేటు? డొనాల్డ్ ట్రంప్ని ఇరాన్ వాళ్ళ సుప్రీం లీడర్గా ఉండమని చెప్పేసి కోరుతుంది అని చెప్పేసి ఒక అప్డేట్ వచ్చింది కదా. అయితే మరి ఇది ఎంతవరకు నిజం? నిజంగానే ఇరాన్ ట్రంప్ని అడిగిందా? లేదంటే ట్రంప్ బాబాయ్ ఎప్పుడు చెప్పుకున్నట్టు మరి అతనే చెప్పుకుంటున్నాడా? లేదు అంటే ఈ రెండు కాకుండా మరి మీడియా ఛానల్స్ ఈ విధంగా పోర్ట్రే చేసినాయా అంటే, సో దీని గురించి డీటెయిల్గా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. అయితే మీరు ఒక్కసారి ట్రంప్ ఇంటర్వ్యూలు కనుక మీరు ఎక్కడ చూసినా సరే, డొనాల్డ్ ట్రంప్ ఎక్కడ కూడా చెప్పుకుంది లేదు నన్ను ఇరాన్ సుప్రీం లీడర్గా ఉండమంటుందని చెప్పేసి ఎక్కడ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది లేదు డొనాల్డ్ ట్రంప్. కాకపోతే కొన్ని విషయాలు మాట్లాడాడు. ఫస్ట్ ఏమన్నాడు, మరి ప్రస్తుతం మేము ఏదైతే ఇరాన్ మీద అటాకులు చేస్తున్నామో మరి మా దాడికి ఇరాన్ తట్టుకోలేకపోతుంది. ఎందుకంటే మేము మెయిన్గా చెప్పాలంటే మరి వాళ్ళ సుప్రీం లీడర్లు, దాని తర్వాత మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ లేపేస్తున్నాం కాబట్టి మరి అక్కడ ఉన్నటువంటి లీడర్లందరూ కూడా సుప్రీం లీడర్గా ఉండాలి అంటేనే భయపడుతున్నారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో మరి అందుకని చెప్పేసి మరి సుప్రీం లీడర్గా ఎవరు ఉండాలన్నా సరే భయపడుతున్నారు కాబట్టి మరి మా దగ్గరకు వచ్చేసి మరి యుద్ధాన్ని ఆపేద్దాం అని చెప్పేసి ఇరాన్ కోరుతా ఉందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు భయ్య. సో మరి దీన్ని పట్టుకొని మరి మీడియా ఛానల్స్ ఏం చేసినాయి, ఒరే బాబు డొనాల్డ్ ట్రంప్నే మరి ఆ దేశాలు భయపడుతున్నాయి కాబట్టి మరి సుప్రీం లీడర్గా డొనాల్డ్ ట్రంప్నే ఉండమని చెప్పేసి అడిగిందంట అని చెప్పేసి ఈ విధంగా పోర్ట్రే చేయడం జరిగింది. అయితే మరి ఇది మ్యాటర్ కదా. సో దాని తర్వాత మరి ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ మెయిన్ ఉద్దేశం ఏంది, ఎలాగైనా సరే ఈ ఇరాన్ మీద యుద్ధం గెలవాలి, దాని తర్వాత హార్ముజ్ జలసంధి మొత్తాన్ని కూడా వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకోవాలి. సో దాని తర్వాత మరి పక్కన ఉన్నటువంటి కరుగు దీపం ఏదైతే ఉందో సో దాన్ని కూడా వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకోవాలి. ఇదే కదా అతని ప్లాన్. సో మరి ఇటువంటి ప్లాన్ వేసినప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, ఇరాన్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సైకలాజికల్గా డిస్టర్బ్ చేయాలి. సో దాని తర్వాత వాళ్ళ మిలిటరీని కూడా సైకలాజికల్గా మరి కొంచెం డైవర్ట్ చేయాలి. సో మరి ఎలా డైవర్ట్ చేయాలి అంటే అక్కడ మెయిన్గా మతం. సో మరి వాళ్ళలో చూసుకుంటే మన రీసెంట్గా ముస్తఫా కమీని సుప్రీం లీడర్ అయ్యాడు కదా. సో మరి అతని మీద ఏదో ఒక నింద వేయాలి అని చెప్పేసి ప్లాన్ వేశాడు. సో మరి ఏమని నింద వేశాడు భయ్యా అంటే, ముస్తఫా కమీని ఒక గే అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు అనమాట. అయితే నిజంగా అతను గేనా అంటే సో దానికి సంబంధించినటువంటి ఆధారాలు అయితే డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్పలేదు. సో మరి ఇటువంటిది ఎందుకు చెప్పాడు అతను గే అని అంటే, ఇప్పుడు ఇరాన్లో కనుక మీరు ఒకసారి చూస్తే అక్కడ కల్చర్ ప్రకారం ఎవరైనా సరే అక్కడ గే కనుక ఉన్నారు అంటే అతన్ని మరి ఉరిశిక్ష చేయడం కానీ, లేదు అంటే మరి అక్కడికక్కడ చంపేయడం కానీ, లేదంటే బిల్డింగ్ మీద నుంచి తోసేయడం కానీ, సో ఇలా చేస్తారనమాట. సో మరి ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇరాన్లో ఒక గే వాళ్ళకి సుప్రీం లీడర్గా ఉన్నాడు అంటే మరి వాళ్ళు ఒప్పుకుంటారా? ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు కదా. సో మరి దీంతో అక్కడ ఒక సైకలాజికల్ డిస్టర్బెన్స్ అయితే వాళ్ళ మిలిటరీలో వచ్చింది. దాని తర్వాత వాళ్ళ ప్రజల్లో కూడా ఒక సైకలాజికల్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి అని చెప్పేసి ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. సో మరి దాని తర్వాత మరి ట్రంప్ నెక్స్ట్ ప్లాన్ వేసింది ఏంది, మరి నార్మల్గా మరి వాళ్ళ ప్రజలను మాత్రమే ఇటువైపు తెచ్చుకుంటే సరిపోదు కదా. సో మరి వీళ్ళ మిలిటరీ ఏదైతే ఉందో వీళ్ళందరూ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాలి. సో మరి అక్కడికి వెళ్ళాలి అంటే ఫస్ట్ అక్కడ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఏరియా ఏది దగ్గరగా అక్కడ కర్గు దీపం ఉంది. సో మరి ఆ కర్గు దీపాన్ని కనుక వీళ్ళ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు అనుకోండి అమెరికా, సో అక్కడ నుంచి ఈజీగా అటాక్ చేయొచ్చు. ఎందుకంటే ఆ కర్గు దీపం చూసుకుంటే ఇరాన్కి కేవలం 25 కిలోమీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉండిద్ది అనమాట. సో మరి దాన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు ట్రంప్ చూస్తూ ఉన్నాడు. సో మరి దాన్ని కనుక స్వాధీనం చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఆయిల్ రిజర్వ్స్ అక్కడ ఎక్కువ ఉంటాయి కాబట్టి మరి అది వీళ్ళ ఆధీనంలోకి వచ్చింది. దాని తర్వాత అక్కడ నుంచి ఈజీగా ఇరాన్ మీద దాడులు చేసేసి ఈజీగా మరి ఓడించవచ్చు ఇరాన్ని. సో అందుకని చెప్పేసి ఈ ప్లాన్ వేశారు. సో మరి దీంట్లో భాగంగా మరి ఇరాన్ ఏమన్నా చూస్తూ కూర్చుంటుందా మరి ఆ ప్లాన్ వేస్తుంటే అంటే, ఆల్రెడీ ఇరాన్ కూడా కొన్ని వార్నింగ్లు ఇచ్చింది. ట్రంప్ బాబాయ్ నువ్వు పంపిస్తా అంటున్నావు కదా మీ మిలిటరీని, సరే పంపించు. వాళ్ళు కనుక ఇక్కడికి వచ్చారనుకో, సో మరి పంపించే ముందు ఒకటే గుర్తుపెట్టుకో, వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి మరి నీటిలో ఉన్నటువంటి షార్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఆహారంగా మిగిలిపోతారు. సో కాబట్టి ఆలోచించి వాళ్ళని పంపించు అని చెప్పేసి మరి ఒక గట్టి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మరి వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఏదో రకంగా తర్వాత అయినా సరే ఏదో రకంగా పంపిస్తాడు అనుకుంటే అది పక్కన పెట్టేస్తే, మరి డొనాల్డ్ ట్రంప్ మెయిన్ ఎజెండా ఏంది, మరి ఇక్కడ వీళ్ళు ఇరాన్ చూసుకుంటేనేమో మరి న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తూ ఉంది. మరి ఈ న్యూక్లియర్ వెపన్స్ కనుక ఫుల్గా రెడీ అని అనుకోండి, దాని తర్వాత మరి ఇరాన్ ఆక్యుపై చేయడానికి ట్రంప్ వల్ల అయిద్దా? ఎట్టి పరిస్థితుల్లో కూడా అవ్వదు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఆల్రెడీ బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి ఇరాన్ దగ్గర. మరి ఇప్పుడు మరి వాటి మీద మరి ఇన్స్టాల్ చేయడానికి
న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయా అంటే ప్రస్తుతానికి అయితే లేవు. మరి ఒకవేళ కనుక న్యూక్లియర్ వెపన్స్ కూడా రెడీ అయినాయి అనుకోండి, ఆ బాలిస్టిక్ మిసైల్స్ దాదాపు 2000 కిలోమీటర్లు 4000 కిలోమీటర్ల వరకు వెళ్తాయి. సో మరి వాటి మీద ఇన్స్టాల్ చేసి మరి అమెరికా మీద వేసింది అంటే ఆటోమేటిక్గా సగం అమెరికా పోయింది. సో అందుకని చెప్పేసి 80% మీ అందరూ తెలుసు కదా, మరి కిమ్ మావ్ని ఎందుకు మరి డొనాల్డ్ ట్రంప్ ఏం చేయలేకపోతున్నాడు తెలుసు కదా. కిమ్ మావ్ దగ్గర ఆల్రెడీ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, ఎప్పుడో 1980లో స్టార్ట్ చేశారు వాళ్ళు. సో మరి ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏదన్నా సరే డొనాల్డ్ ట్రంప్ కిమ్ మావ్ దగ్గరికి వెళ్ళాడు అనుకో, ఆటోమేటిక్గా కిమ్ మావ్ 2 బాంబులు వేస్తాడు న్యూక్లియర్ వెపన్స్. సో మొత్తం కూడా శ్మశానం అయిపోయింది యూఎస్ఏ. సో అందుకని చెప్పేసి ఇప్పుడు కిమ్ మావ్ దగ్గరికి వెళ్ళాడు. సో ఇప్పుడు మరి ఇక్కడ చూసుకుంటే ఇరాన్ కూడా అదే విధంగా తయారు చేసింది అనుకో, దాని తర్వాత మరి ఇరాన్ కూడా అమెరికా చేతిలోకి వెళ్ళేటటువంటి ఛాన్సే ఉండదు. సో ఎందుకంటే ట్రంప్ వచ్చాడంటే మరి వీళ్ళు కూడా ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ రెడీ అయిన తర్వాత 2 వేస్తారు. సో మొత్తం కూడా శ్మశానం అయిపోయింది అమెరికా కూడా. సో అందుకని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఆపాలి అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ ట్రై చేస్తూ ఉన్నాడు అనమాట. సో మరి ఇది ఎంతవరకు అయ్యిద్ది ఎంతవరకు అవ్వదు అనేది మన చేతిలో లేదు. ఎందుకంటే మరి యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి మరి ఇద్దరు కూడా ట్రై చేస్తూ ఉంటే ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు. అటువైపు డొనాల్డ్ ట్రంప్ ఒక 15 పాయింట్లతో పీస్ ప్లాన్ రెడీ చేసి ఇరాన్ పంపిస్తే దాన్ని ఇరాన్ నో అంటే, దాని తర్వాత ఇటువైపు మరి ఇరాన్ ఏం చేసింది, నువ్వు 15 పంపిస్తే నా దగ్గర ఇంకో 5 ఉన్నాయి, మరి వీడికి నువ్వు యాక్సెప్ట్ చేయి అప్పుడే యుద్ధం ఆగిపోయింది అని చెప్పేసి ఇరాన్ చెప్తే దానికి ట్రంప్ ఒప్పుకుంటాడా? ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు. ఎందుకంటే మరి ఇప్పటి వరకు ఏదైతే విధ్వంసం జరిగిందో ఇరాన్లో, సో మరి దాని అంతటికి కూడా డబ్బులు కట్టాలంటాడు. ఎలా కడతాడు డొనాల్డ్ ట్రంప్? కట్టేటువంటి సిచ్యువేషన్ లేదు. మరి న్యూక్లియర్ వెపన్స్ని మేము ఇంకా తయారు చేసుకుంటూనే ఉంటాం, సో మరి దీనికి మీకు సంబంధం లేదు అని చెప్పేసి మరి వీళ్ళు ఇంకో పాయింట్ యాడ్ చేస్తున్నారు. దానికైనా సరే ట్రంప్ ఒప్పుకుంటాడా? ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు. అసలు యుద్ధం స్టార్ట్ అయిందే దానికోసం కదా. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి డొనాల్డ్ ట్రంప్ ఒక పక్క నుంచి తగ్గట్లేదు, ఇటువైపు ఇరాన్ కూడా ఇంకో పక్క నుంచి తగ్గుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించట్లేదు. సో మరి తర్వాత అయినా సరే మరి ఇరాన్ మరి అమెరికా అండర్లో కానీ ఇజ్రాయెల్ అండర్లో కానీ వెళ్ళిద్దా అంటే, మరి ఒక పక్క నుంచి ఇజ్రాయెల్ చూసుకుంటే చాలా కన్నింగ్, అంటే ఒక తెలివిగా అటాక్ చేస్తూ ఉంది ఇరాన్ మీద. ఎందుకు మరి ఫస్ట్ ఇజ్రాయెల్ ఏం చేస్తుంది, వాళ్ళ మెయిన్ లీడర్స్, ఇరాన్కి సంబంధించినటువంటి మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా లేపేస్తుంది. సో మరి వాళ్ళందరూ కూడా అడ్డు తొలగిపోయారు అనుకోండి, దాని తర్వాత మరి అమెరికా ఏం చేసిద్ది, మరి ఇక్కడ ఎవరు లేరురా, మనల్ని చంపేవాళ్ళు లేరు, ఎవరు మనల్ని ఆపేవాళ్ళు లేరు అని చెప్పేసి డైరెక్ట్గా ఇటువైపు వచ్చేసి మరి మొత్తాన్ని కూడా దాని తర్వాత స్వాధీనం చేసుకోవడం, లేదంటే ఆ న్యూక్లియర్ వెపన్స్ తయారైన ఆపటం, ఏదో ఒకటి చేసింది అనమాట. సో మరి ప్రస్తుత సినారియో కనుక మీరు ఒకసారి చూస్తే మరి యుద్ధం మరి అతి త్వరలో ఆగొచ్చు. ఎందుకంటే అమెరికా ఫుల్ పవర్ యూజ్ చేసిందంటే ఆగేటటువంటి సిచ్యువేషన్ ఉండేది. సో మరి ఆగిద్దా లేదా అనేది పక్కన పెట్టేస్తే మరి ఒక పక్క నుంచి ఇజ్రాయెల్ మాత్రం కొంచెం తెలివిగా అవుతుంది. దాని తర్వాత మరి ట్రంప్ వ్యవహారం కూడా చూస్తూ ఉంటే మరి అతను కొన్ని టాక్టిక్స్ యూజ్ చేస్తూ ఉన్నాడు. అంటే ఒక పక్క నుంచి మనందరికి కూడా పిచ్చోడ్లాగా వాగుతున్నాడు అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ మరి దాని వెనకమాల కొంచెం రీజన్ ఉందనే అనిపిస్తుంది. అంటే ఒక రకంగా మరి అటువైపు ఇజ్రాయెల్ దాడులు చేస్తూ ఉంటే ట్రంప్ ఏం చేస్తున్నాడు, వీళ్ళని డైవర్ట్ చేస్తూ ఉన్నాడు. సో అంటే ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చి, సో కాబట్టి ఏదైనా సరే మరి అతి త్వరలోనే మరి యుద్ధం ఆగేటటువంటి పరిస్థితి రావచ్చు. సో మరి ఓవరాల్గా చూసుకుంటే మరి ఇరాన్ మీద మరి అంత ఇదిగా దాడులు చేస్తారా, లేదంటే మరి మొత్తం ఇరాన్ వాళ్ళు ఆక్రమించుకుంటారా, లేదంటే మరి ఇద్దరి మధ్య ఒక ఒప్పందం వచ్చిద్దా లేదా అంటే, సో మరి ఫ్యూచర్లో మరి ఇటువైపు వీళ్ళ సుప్రీం లీడర్ ఏం చెప్తాడు, దాని తర్వాత మరి ట్రంప్ వెనక్కి తగ్గుతాడా లేదా, మరి ఇజ్రాయెల్ మరి ఫుల్గా అంటే మెయిన్గా చెప్పాలంటే ఇజ్రాయెల్ చేతిలోనే మొత్తం కూడా ఉంది. సో మరి ఇజ్రాయెల్ కనుక ఈరోజు ఆపేద్దాం అని చెప్పేసి అనుకుంటే ఆటోమేటిక్గా ఆగిపోయింది. సో డొనాల్డ్ ట్రంప్ చేతిలో అయితే ఏమీ లేదు అన్నమాట. సో మరి ఇటువైపు ఇజ్రాయెల్ ఏదనుకుంటే అది, దాని తర్వాత మరి ఇటువైపు చూసుకుంటే మరి ఇరాన్. సో మరి వాళ్ళు ఆపాలనుకుంటే మరి వీళ్ళ ఇద్దరి చేతిలోనే ప్రస్తుతం యుద్ధం ఆగిపోవాలా లేదంటే కంటిన్యూ అవ్వాలా అనేది అయితే ప్రస్తుతం ఉందన్నమాట.